ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూర్లో అరెస్ట్ చేశారు. కేసులో మరో ఇద్దరు కీలక నిందితులుగా భావిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల అరెస్టుల పర్వం మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది. ఇందులో A1 గా రాజ్ కేశిరెడ్డి ఉండగా, A6 గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 గా చాణక్య, A30 గా దిలీప్ ఉన్నారు. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, చార్టర్డ్ అకౌంటెంట్ గోవిందప్ప బాలాజీలను సిట్ నిందితులుగా చేర్చింది. అప్పటి నుంచి ఈ ముగ్గురు అజ్ఞాతంలో ఉండటంతో వీరిని పట్టుకునేందుకు సిట్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు ముగ్గురు నిందితులు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సిట్ బృందాలు వెళ్లాయి. బాలాజీ గోవిందప్ప మైసూర్లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీని కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతూనే స్కామ్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల మూలాలను గుర్తించడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా సిట్ నుంచి 5 బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కుమారుడు కార్యాలయంలో సోదాలు జరిపేందుకు ప్రయత్నించడంతో అప్పటికే ఆ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా గుర్తించారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితులు, బాలాజీ గోవిందప్ప సన్నిహితులు, బంధువులకు సంబంధించిన కార్యాలయాల్లో సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో మళ్లించిన డబ్బు ఏ కంపెనీస్ లో పెట్టారన్న దానిపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది సిట్. మరోవైపు విచారణకు సహకరించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వీరిద్దరిని విచారణకు రావాలని సిట్ మరోసారి నోటీసులివ్వనుంది. రేపు లేదా ఎల్లుండి విచారణకు రావాలని నోటీసులిచ్చే అవకాశం ఉంది.